సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తాండా జనవరి 1వ తేదీ మోతి మాత అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. ఈ జాతర జనవరి 2 నుండి 3వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి దర్శనం కొరకు క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు మంచినీటి సమస్యలు తలెత్తకుండా సంపూర్ణంగా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు రోజువారీగా టికెట్లు తీసుకుని దర్శనం చేసుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయం వద్ద భక్తి జనంతో కిటకిటలాడుతుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మోతీమాత అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది. జాతర కంప్లీట్ అయి 31లో పడ్డది కాబట్టి ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి ఈ జాతరకు రావడం జరుగుతుంది. ఈ జాతరకు భారీ ఎత్తున మన తెలంగాణలో మేడారం జాతర ఎలాగనో ఈ రెండో జాతర లాగా అంత భారీ ఎత్తున జనాలు ఆకర్షణ అవుతారు. ఇక్కడ మొదటిగా ఈ జాతరలో రేపు 2వ తారీఖు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. మరుసటి రోజు 3వ తారీఖు బలిదానం చేయడం జరుగుతుంది. మరి మరుసటి రోజు 4వ తారీఖు రోజు కూడా భక్తులు మా బంజారా ముద్దు బిడ్డలందరూ దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు సమావేశం వేర్పరుచుకొని కూర్చోవడం జరుగుతుంది. మరి ఈ జాతరకు మనకు సహకరించిన దేవాదాయ శాఖ అధ్యక్షులు కేశవరాం రాథోడ్ గారు, మరియు గౌరవ అధ్యక్షుడు కిషన్ పవర్ గారు, మరియు మన నారాయణ్ వైస్ చైర్మన్ గారు, మన ప్రధాన కార్యదర్శి మన పవన్ రాథోడ్ గారు, మరియు లింబాజీ గారు, మరియు రామ్శెట్టి మాజీ సర్పంచ్లు, మరియు మన వివిధ గ్రామం నుంచి వచ్చిన కమిటీ మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కొత్తగా ఎన్నుకున్న సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు అందరూ యూనిటీగా ఉండి ఐక్యతగా ఉండి ఈ జాతరలో ఎలాంటి సమస్యలు రాకుండా నీటి సమస్య కానీ, ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ, తిండి విషయంలో కానీ, మంచినీళ్ళ విషయంలో కానీ ఎలాంటి సహకారమైన భక్తులందరూ కలిసి కమిటీ సభ్యులందరూ కలిసి వీళ్ళకి సహకారం చేస్తారు. కాబట్టి అందరూ ఈ మోతీ మాతకు అందరూ సహకరించి భారీ ఎత్తున భక్తులు రావాలని మా కమిటీ తరఫు నుంచి మేము అందరం కోరడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అమ్మవారు. మనము ఏదైనా కోరిక కోరుకుంటే 100% ఈ అమ్మవారు నెరవేరుస్తుంది. కాబట్టి మీరందరూ భక్తులు భారీ ఎత్తున రావాలని నేను కోరుచున్నాను. కాబట్టి ఈ కమిటీ వాళ్ళందరూ సహకరిస్తారు. మీ ఏ సమస్యలు ఉన్నా కమిటీ వాళ్ళు ఉంటారు, అందుబాటులో ఉంటారు. వాళ్ళకు సలహాలు సూచనలు చేయండి. ఈ కమిటీ వాళ్ళందరూ మన ఈ జాతరకు విద్యుత్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అందరు సహకరిస్తారు. మన జైరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఉన్న హెల్త్ క్యాంప్స్ కానీ, మున్సిపల్ శాఖ కానీ అన్ని శుభ్రత అన్ని పాటించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అందరు సహకరిస్తారు. కాబట్టి భారీ ఎత్తున మేము విజయవంతంగా కలెక్టర్ గారు వస్తారు, ఈ జాతరకు మంత్రివర్యులు వస్తారు, మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మంత్రివర్యులు వస్తారు, ఎంపీ గారు వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, మన జైరాబాదు ఎమ్మెల్యే గారు కానీ, వివిధ రాజకీయ నాయకులు కానీ, వివిధ పార్టీ నుంచి వచ్చిన నాయకులు కానీ అందరూ పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మా కమిటీ దృష్టికి తీసుకువచ్చి ఏమైనా సమస్యలున్నా మా అధ్యక్షుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమస్యలలో మీరు ఏదైనా చర్చించి ఇలా కాదు అలా కాదని చెప్పి భారీ ఎత్తున ఈ విజయవంతం చేయాలని ఈ మోతీమాత జాతర అందరికీ జై సేవాలాల్, జై మోతియాడి, జై భవానీ.